Welcome to 24 Technologies. Our today's topic is lab session. దేంట్లో సెక్యూరిటీ ఫర్ రిసోర్సెస్ ఆన్ డిఫరెంట్ సబ్నెట్స్ అండ్ సేమ్ సబ్నెట్స్. అంటే మనకు సేమ్ సబ్నెట్లో ఏవైనా రిసోర్సెస్ను మనం యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే అవి వాటికి సెక్యూరిటీ ఉంటుందా లేదా సేమ్ సబ్నెట్లో అండ్ డిఫరెంట్ సబ్నెట్లో వాటి గురించి మనము ల్యాబ్ చూద్దాం. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే మనం ఏ సర్వీస్ ఇక్కడ లాంచ్ చేస్తాము అంటే ఏదో ఒక రిసోర్స్ ఏదైనా కావచ్చు, బట్ విల్ గో విత్ వర్చువల్ మెషిన్స్. ఒక సేమ్ సబ్నెట్లో ఒక రెండు విఎమ్స్ని క్రియేట్ చేద్దాం. అండ్ సేమ్ సబ్నెట్లో కాకుండా ఒక సబ్నెట్లో ఒక విఎం అండ్ ఇంకొక సబ్నెట్లో ఒక విఎంను క్రియేట్ చేసి దిస్ ఈజ్ నాట్ అన్ బాస్టియన్ హోస్ట్. బాస్టియన్ హోస్ట్ అంటే సెక్యూర్ ఉంటుంది. ఓకే, అది కాదు మనం క్రియేట్ చేసేది. డైరెక్ట్గా ఒక విఎం నుండి ఇంకో విఎంకు జంప్ అవుతున్నాం. ఇది అలో చేస్తుందా లేదా, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా మనం స్ట్రాంగ్ ఉన్నాము అనేది డిస్కస్ చేద్దాం. ఫర్ దట్ మనకేమన్నా రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయా? లెట్ మీ చెక్. ఓకే, ఇది మనకు సరిపోదు. మనం ఒక వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేయడం తెలుసు కాబట్టి ఐ విల్ గో డైరెక్ట్లీ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, లైక్ రఘువీర్ 700. 700 ఎందుకు ఇచ్చినామా? రఘువీర్ 700 అని. ఏజీ 700 అనేది నెట్వర్కింగ్ కోర్స్ కాబట్టి సర్టిఫికేషన్ కోర్స్. రఘువీర్ వీనెట్ రఘువీర్ వీనెట్ అని చెప్పేసి దీనికి నేమ్ ఇస్తున్నా. అండ్ సెంట్రల్ ఇండియా లొకేషన్. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీస్లో ఏముంటుంది? డీడాస్ ప్రొడక్షన్, అజూర్ బాస్టియన్ హోస్ట్ కోసమా లేకపోతే అజూర్ ఫైర్ వాల్ కోసమా అని చెప్పేసి అడుగుతుంది. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ దిస్ ఫర్ అజూర్, దట్ ఈస్ లైక్ ఇక్కడ నేను డిఫాల్ట్ ఏం టచ్ చేయను. మన ఫేవరెట్ ఏది 192.168.1.0/24. అదే తీసుకుందాం, క్లాస్ సి. ఇది డన్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ట్యాగ్స్ ఏమైనా వేయాలనుకుంటే కీస్ కానీ వాల్యూస్ కానీ వీ కెన్ ఏ రిసోర్సెస్ అని చెప్పేసి మనం ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అవర్ టుడేస్ టాపిక్. క్రియేట్ ఫస్ట్ రివ్యూ వేసుకుందాం. వ్యాలిడేషన్ పాస్ అయిన తర్వాత ఇట్ విల్ క్రియేట్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ 1 VNet ఫర్ మీ. ఓకే, ఇది క్రియేట్ అవుతుంది. మనకు వీనెట్ క్రియేట్ కావడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ వీనెట్ క్రియేట్ అయిన తర్వాత నాకేం కావాలి? నాకు 2 సబ్నెట్స్ కావాలి. ఎందుకంటే ఒకే సబ్నెట్లో 2 విఎమ్స్ క్రియేట్ చేస్తాను. వాటికి కనెక్షన్ ఏ రకంగా ఉంది. అండ్ 2 డిఫరెంట్ సబ్నెట్స్లో 2 విఎమ్స్ క్రియేట్ చేస్తాను. వాటికి కనెక్టివిటీ ఎట్లా ఉంది? 2 డిఫరెంట్ సబ్నెట్స్ అన్నాను అంటే నాకు 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి కదా. దట్ ఈస్ వై ఐ విల్ క్రియేట్ 2 సబ్నెట్స్. ఇన్ దిస్ సబ్నెట్స్ సెట్టింగ్స్ దానిలోకి వెళ్ళినారంటే మీకు కనిపిస్తుంది. అండ్ సెలెక్ట్ ఇక్కడ డిఫాల్ట్ దానిలో దిస్ ఈస్ మై ఫ్రంట్ అండ్ సబ్నెట్. దీనికి ఫ్రంట్ అండ్ అని కాల్ చేస్తున్నా. ఎన్ని పార్ట్స్గా చేద్దాం దీన్ని? 64. ఎన్నైనా చేసుకోండి. రైట్, యాడ్. ఒక సబ్నెట్ క్రియేట్ అయింది. నాకు ఇంకొక సబ్నెట్ కూడా కావాలి కదా. ఎందుకు? ఇక్కడ నుండి అక్కడికి కనెక్ట్ అవ్వగలుగుతానా లేదా అని చెప్పేసి చూడడానికి. రైట్, దీనికి మిడ్ టైర్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నువ్వు ఏ దాంట్లో సబ్నెట్ క్రియేట్ చేస్తున్నావు, బై మిస్టేక్ ఫాస్ట్గా దీనిలో క్రియేట్ చేసినావు అంటే నీకు వర్కౌట్ అవ్వదు. ఏ సబ్నెట్లో క్రియేట్ చేస్తున్నావు, ఏ సబ్నెట్లో డివైడ్ చేస్తున్నావు. ఇక్కడ డైరెక్ట్గా 128, ఇది 128 నుండి వచ్చింది. నాకు కావాల్సింది ఎన్ని? 64. ఈ 64 కూడా 128 నుండి క్రియేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 128 నుండి. నేను ప్రీవియస్గా 1 to 64 అని చెప్పేసి ఇచ్చాను, 0 to 64. ఇక్కడ 128 నుండి డివైడ్ అవుతుంది. నాకు సీక్వెన్స్లో కావాలి అనుకుంటే ప్లీజ్ ఎంటర్ 64 హియర్. అంటే 64 నుండి నెక్స్ట్ సబ్నెట్ డివైడ్ అవుతుంది. ఇక్కడ 127 వరకు, లైక్ దట్. ఓకే, నాకు ఇప్పుడు 2 సబ్నెట్స్ క్రియేట్ అయిపోయినాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్, ఒకటి బ్యాక్ ఎండ్. అవైలబుల్ 59. యాక్చువల్గా అయితే 64 ఉండాలి. అజూర్ వాడు ఒక 5 రిజర్వ్ చేసుకొని ఉంటాడు కాబట్టి -5. ఇక్కడ కూడా -5. ఓకే, రైట్, డన్. ఇక్కడికి అయిపోయిన తర్వాత నేను ఈ ఫ్రంట్ ఎండ్ దాంట్లో 2 విఎమ్స్ని లాంచ్ చేస్తాను. ఫస్ట్ విఎం లాంచ్ చేయాలంటే వాట్ ఐ విల్ డూ, ఐల్ గో టు విఎం సెక్షన్, క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. ఓకే, ఇక్కడ నా సర్వర్ను లాంచ్ చేసుకుంటున్నా. ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ప్రాపర్గా. దిస్ ఈజ్ మై రఘువీర్ VM1 అని చెప్పేసి దీన్ని కాల్ చేస్తాను. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ, అంటే పర్టికులర్గా ఏ విఎం దేనిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఏం చేయట్లేదు. అండ్ ఇమేజ్, విచ్ టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే ఏది తీసుకుంటున్నావు నువ్వు? లినక్సా, యుబంతునా, సెంతోయస్సా, లేకపోతే విండోస్ మెషినా? మనం ఎప్పుడు విండోస్ మెషిన్ పైన కదా చేసేది అజూర్లో. ఎస్, ఇక్కడ ఏది దానికి ఇది సరిపోదంట, కొద్దిగా బిగ్గర్.
టూ బీసీపీయూస్ 8 GB ర్యామ్. ఇక్కడ నేను ఇది రఘువీర్, ఇది నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. ఇక్కడ మనం ఏది క్రియేట్ చేసుకుంటామో దాన్నే మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డన్. అండ్ మ్యాచ్ చేయాలి. డన్. ఓకే. అండ్ నాకు ఏ పోర్ట్స్ మెయిన్ ఇది 3318 అనేది పోర్ట్ మ్యాండేటరీ. నాకు వెబ్ సర్వర్కి అవసరం లేదు, హెచ్టిటిపిఎస్ అవన్నీ అవసరం లేదు కాబట్టి నేను అవేం ఎంటర్ చేయను. బట్ కనెక్ట్ కావడానికి కంపల్సరీ నాకు ఈ పోర్ట్ ఉండాలి. చూద్దాం బట్ డిఫాల్ట్గా ఏమి ఇస్తున్నాడు. ఎస్ఎస్హెచ్ లినక్స్ మిషన్ అయితే ఎస్ఎస్హెచ్, విండోస్ మిషన్ అయితే ఆర్డిపి, అండ్ వెబ్ బ్రౌజర్స్ కోసం మీరు యాక్సెస్ చేసుకోవాలంటే హెచ్టిటిపి 80 పోర్ట్, అండ్ హెచ్టిటిపిఎస్ అనేది ఎన్క్రిప్షన్ సెక్యూర్గా కనెక్ట్ కావడానికి 443. నాకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఆర్డిపి పోర్ట్ డిస్క్స్. నెక్స్ట్ నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ పార్ట్లోనే నాకు ఇంపార్టెంట్. ఈ నెట్వర్కింగ్లో నేను ఏవి నెట్, దిస్ వన్, అండ్ నేను ఎన్ని ఫ్రంట్ ఎండ్లోనే కదా, ఫ్రంట్ ఎండ్లో క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. ఈ ఫ్రంట్ ఎండ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు పబ్లిక్ ఐపీ కావాలి అని చెప్పేసి పెట్టుకున్నా. ఇక్కడ నాకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, నన్ అనే ఆప్షన్ ఉంటుంది, బట్ నాకు పబ్లిక్ ఐపీ కావాలి అని పెట్టుకున్నా. అండ్ మిగిలినవి నిక్కార్డ్, బేసిక్, ఇన్బౌండ్, అవుట్బౌండ్ ఇవన్నీ నాకేం అవసరం లేదు. మళ్ళీ ఒకసారి బాబు నువ్వు ఏమైనా రూల్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకో అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు, అది కూడా నాకు అవసరం లేదు. రైట్, డన్. మేనేజ్మెంట్, మానిటరింగ్లో బూట్ డయాగ్నోస్టిక్స్ ఎనేబుల్ అయి ఉందా, కావాలంటే డిజేబుల్ చేసుకోండి, అవసరం లేదు, దానికి కూడా ఛార్జెస్ పడతాయి. నీ దగ్గర ఏమున్నాయని జస్ట్ లాంచ్ చేస్తున్నావు, డిలీట్ చేస్తున్నావు కాబట్టి ఈ డయాగ్నోస్టిక్స్ కూడా నీకు అవసరం లేదు. నువ్వు పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. రివ్యూ వన్స్ ఒకసారి రివ్యూ అయిన తర్వాత మనం దాంట్లో లాంచ్ చేద్దాం. వాలిడేషన్ పాస్ అవుతుంది, ఆల్వేస్లీ కావాల్సిందే, తప్పదు. మనం ఏం కాన్ఫిగర్ ఏం చేయలేదు కదా, పెద్ద కాన్ఫిగరేషన్ కాదు. దిస్ ఈజ్ ఏ స్మాల్ లిటిల్ బిట్, చిన్న కాన్ఫిగరేషన్, చిన్న సిస్టమ్ కూడా. ఇప్పుడు నీ క్రియేట్ అయ్యేది మిషన్, వర్చువల్ మిషన్ అంటే ఏంది, అది ఎక్కడో ఒక దగ్గర మిషన్ రన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైతే మీ కళ్ళ ముందర ఉందో మిషన్ ఒకటి, మిషన్ ఇన్ ది సెన్స్ మీ ల్యాప్టాప్ ఉందో, సేమ్ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ మీరు ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. రైట్. డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్, దీనికి ఒక 2 minutes పడుతుంది. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే ఇంకొక విఎం కూడా నాకు కావాలి కాబట్టి, అయిపోయింది డిప్లాయ్మెంట్ ఇంత ఫాస్ట్గా. మీన్ వైల్ నేను ఏం చేస్తాను, ఇంకొక విఎంను కూడా క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ విఎం, వేర్ ఇట్ ఈస్, వర్చువల్ మిషన్స్, సేమ్ సబ్నెట్లో ఇంకొక విఎంను కూడా నేను లాంచ్ చేసుకుంటా. ఇంక నాకు దీని గురించి కాదు, క్రియేట్ వర్చువల్ మిషన్, సేమ్ సబ్నెట్లో, సేమ్ రిసోర్స్ గ్రూప్, అండ్ దీనికి రఘువీర్ VM2, VM1, VM2 సేమ్ దాంట్లో పెడుతున్నా. ఎక్కడ, సబ్నెట్లో. ఏది, దిస్ వన్, విసిపియూస్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ ఇచ్చిందే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరేదైనా ఇచ్చుకోవచ్చు. నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను సేమ్ ఇచ్చుకుంటున్నా. ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, డన్. రైట్. అండ్ పోర్ట్స్ యాజ్ యూజువల్గా ఇదే ఉంటుంది. అండ్ నెట్వర్కింగ్లో మాత్రం ఇప్పుడు కొంచెం చేంజెస్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఎంతసేపు లోడ్ అవుతావు తల్లి, లోడ్గా అమ్మా. అజూరు, అజూరు, ఏజూరు. యాపిల్ యాపిల్ అంటారా, ఏపిల్ అంటారా? ఏపిల్ అంటారు, ఏపిల్. ఏపిల్. ఆర్ రోల్ అవ్వాలన్నమాట. రా, ఎంతసేపు. ఓకే, డన్. నా అదేది వచ్చింది. అండ్ ఇది ఏ దాంట్లోకి వెళ్ళాలి, ఫ్రంట్ అండ్ సబ్నెట్లోకి వెళ్ళాలి. బట్ నాకు ఇక్కడ ఐపీ అడ్రస్ వద్దు అని చెప్తున్నా. ప్రీవియస్గా కావాలి అని చెప్పాను కదా పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ నాకు వద్దు అని చెప్తున్నా. పబ్లిక్ ఐపీ అడ్రస్ లేకపోతే మీరు ఆ విఎంకు లాంచ్ అవ్వలేరు డైరెక్ట్గా, అది కూడా చూద్దాం. ఒకసారి వ్యాలిడేషన్ సక్సెస్ అయిన తర్వాత అది కూడా చెక్ చేద్దాం, ఎందుకు కాదు అనేది. అంటే మెయిన్ డోర్ లేదు అన్నట్టు అక్కడ. నువ్వు ఒక మీ ఇంట్లోకి రావాలి అంటే గోడ ఉంటే నువ్వు లోపల రాగలుగుతావా, డోర్ పెట్టుకుంటాం కదా. మీ విఎం అనేది మీ ఇల్లు అంటే ఆ పబ్లిక్ ఐపీ అనేది మీ డోర్ డోర్ పబ్లిక్ ఐపీ నాకు ఇప్పుడు వద్దని చెప్పిన అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే మాట్లాడుకోగలుగుతారు, ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళే. బయట వాడు వచ్చి మాట్లాడలేడు అని అర్థం. చెత్త ఎగ్జాంపుల్ కదా, కానీ మీకు అర్థమవుతుంది, బాగానే ఉంటుంది, వినండి. రైట్. డిప్లాయ్మెంట్ ప్రాసెస్.
అవుతుంది. ఓకే. ఈ డిప్లాయ్మెంట్ పక్కన పెట్టేస్తే నాకు హోమ్లోకి వెళ్ళి నా వర్చువల్ మిషన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. వర్చువల్ నెట్వర్క్లోకి వెళ్ళి వర్చువల్ మిషన్స్ చెక్ చేయాలంటే ఎట్లా చెక్ చేస్తావురా? ఇక్కడ రీఫ్రెష్ చేయి. డిప్లాయ్మెంట్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, దట్ ఈస్ వై. బట్ స్టార్ట్ అయితే అయిపోయింది. VM1, VM2 ఇవన్నీ దేంట్లో సెంట్రల్ ఇండియాలో ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ రన్ అవుతుంది విండోస్ మిషన్ తోటి, ఒకటి ఆల్రెడీ క్రియేట్ అవుతోంది. అండ్ ఇక్కడ స్టాండర్డ్ మనం ఏది ఇమేజ్ ఏది తీసుకున్నాము, సైజ్, డిస్క్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీన్ వైల్ మనం ఏం చేద్దాం, ఈ సెకండ్ లాంచ్ అయ్యే లోపల నేను ఏం చేస్తానంటే దీన్ని సెకండ్ ఇది ఓపెన్ చేస్తున్నా. హియర్ ఆల్సో ఇంకొక పేజ్లో సెకండ్ విఎంను ఓపెన్ చేద్దాం. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నిక్ కార్డ్ కాదు, పబ్లిక్ ఐపీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పబ్లిక్ ఐపీ అడ్రస్ దీనికి వచ్చిందా? ఎందుకు రాలేదు? మీరే కదా సార్ నో అని పెట్టింది రావద్దు అని చెప్పేసి. ఎందుకు రాలేదు? ఎస్, నేను నో అని పెట్టాను, అందుకు రాలేదు. దెన్ వాట్ అబౌట్ హియర్? ఇక్కడేది నాకు పబ్లిక్ ఐపీ కావాలి అని చెప్పాను కాబట్టి అజూర్ వాడు పబ్లిక్ ఐపీ ప్రొవైడ్ చేశారు. అంటే నేను దీనికి కనెక్ట్ కావాలి అనుకుంటే కనెక్ట్ అవ్వగలుగుతాను. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ ఆర్టీపీ ఫైల్. దెన్ వాట్ అబౌట్ దిస్? ఇక్కడ కనెక్ట్ అని కొడదాం, చూద్దాం ఏమన్నా ఎర్రర్ వస్తుందేమో. ఏమంటున్నాడు బాబు? ఏ రకంగా కనెక్ట్ అవుతావునన్నా? దీనికి పబ్లిక్ ఐపీనే లేదు. ఏ రకంగా కనెక్ట్ అవుతావు? ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ అనేది ఉంది, ఇక్కడ పబ్లిక్ ఐపీ అనేది ఉందా? లేదు. అంటే ఇక్కడ నుండి నువ్వు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేవు. సరే, ఒకసారి డౌన్లోడ్ చేస్తా, మీకోసం డౌన్లోడ్ చేస్తా. డౌన్లోడ్ చేసి సేవ్ అని చేస్తున్నా. ఈ ఆర్డిపి ఫైల్ ఏదైతే ఉందో VM2ది కనెక్ట్. చూడండి ఏమవుతుందో. అది పబ్లిక్ ఐపీ కోసం వెతుక్కుంటుంది. అంటే మీరు ఇంటి ముందరకు వచ్చి గోడ దగ్గర డోర్ కోసం వెతుక్కున్నట్టు వెతుక్కుంటుంది, వెతుక్కుంటుంది, వెతుక్కుంటుంది. ఆ తర్వాత తిడుతుంది. ఏమని తిడుతుంది? అరే పుష్పం, నువ్వు మెయిన్ డోరే పెట్టుకోకుండా లోపలికి రమ్మని చెప్తున్నావు, ఎట్లా రావాలిరా అని చెప్పేసి తిట్టిందా? రిమోట్ డెస్క్టాప్ కెన్ నాట్ బి కనెక్టెడ్ టు ద రిమోట్ కంప్యూటర్ ఫర్ వన్ ఆఫ్ దీస్ రీజన్స్. ఏవి? ఒకటి, నీ పోర్ట్ 338 అని ఏదైతే ఉందో అదన్నా ఉండకపోవచ్చు, లేదు అంటే పబ్లిక్ ఐపీ అన్నా ఉండకపోవచ్చు అని. అంటే ఆల్వేస్లీ నేను దీని నుండి అయితే ఇంకా లాగిన్ అవ్వలేను. ఐ విల్ డూ వన్ థింగ్, నేను లాగిన్ చేసుకున్నాను, డౌన్లోడ్ చేసుకునేది అది డిలీట్ చేస్తా. మీన్ వైల్ నాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. డన్, డిలీట్. అండ్ ఇప్పుడు ఇది ఏదైతే నా VM1 ఏదైతే ఉందో ఇక్కడ నేను ఆర్డిపి ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ ఉన్న ఆర్డిపి ఫైల్. ఇక్కడ నుండి దిస్ వన్, ఇక్కడ నేను ఏవైతే ఇచ్చానో నాకు తెలుసు, క్రెడెన్షియల్స్ రఘువీర్ అనే దానికి. ఓకే, డన్. ఓకే, అంటే ఇక్కడ డోర్ ఉంది కాబట్టి కనెక్ట్ అయింది. ఓకేనా? ఇది కనెక్ట్ అవుతుంది కదా, దీన్ని ఒక 2 నిమిషాలు అట్లా వదిలేద్దాం. తర్వాత ఇంకొకటి నేను ఇక్కడ చెప్పాల్సి అనుకున్నది ఏంటంటే, ఇక్కడ మీరు 2 VMs క్రియేట్ చేసుకున్నారు. ఎంత? మనం యూజ్ చేసేది ఏది? ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో వాడు ఇచ్చే VCPUs 4 యూజ్ చేసుకోమని ఇస్తాడు. మనం ఆల్రెడీ ఫస్ట్ VMకి ఒక 2, సెకండ్ VMకి ఒక 2 కూడా ఆల్రెడీ యూజ్ చేసేసాం. కాబట్టి ఇంకొక VM క్రియేట్ చేయాలి అనుకుంటే అది అలౌ చేయదు. కావాలంటే చూడండి, అంత లోపల మనము అది చూద్దాం. ఇంకొక సబ్నెట్లో నేను క్రియేట్ చేస్తానని చెప్పాను కదా, క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము, అలౌ చేస్తుందా లేదా. 90% చేయదు. మనకేమన్నా ఎక్కడైనా లక్ ఉండి వాడు ఏమన్నా సైజులు మనకు ఫ్రీగా ఇచ్చే సర్వీసెస్ పెంచితే అప్పుడు క్రియేట్ అవుతుంది. బట్ విల్ చెక్. ఏది? సేమ్ రిసోర్స్ గ్రూప్, ఇది రఘువీర్ VM3. సెంట్రల్ ఇండియా, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ దిస్ వన్. ఓకే, చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు? 2 VCPUs ఆర్ నీడెడ్ ఫర్ దిస్ కాన్ఫిగరేషన్ బట్ ఓన్లీ 0 VCPUs రిమైన్ ఫర్ యువర్ స్టాండర్డ్ DSV3 ఫ్యామిలీ VCPUs. నీకు ఏవైతే ఫ్రీగా ఇచ్చేసినామో ఆల్రెడీ నువ్వు యూజ్ చేసుకున్నావు నాన్న, నువ్వు అది ఇప్పుడు క్రియేట్ చేయలేవు అని చెప్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మనము ఇక్కడ 2 VMs క్రియేట్ చేసుకున్నాం కదా. ఈ VM ఏదైతే ఉందో, దిస్ ఈజ్ మై ఫస్ట్ VM, దిస్ ఈజ్ మై సెకండ్ VM. ఇక్కడ ప్రైవేట్ IP అడ్రస్ను నేను కాపీ చేసుకుంటున్నా, నాకు అవసరం పడుతుంది కాబట్టి. ఫస్ట్ ఈ ల్యాబ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ VM2 అనే దాన్ని టర్మినేట్ చేస్తాను, స్టాప్ చేసి డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత మనము ఇంకోటి ప్రాక్టీస్ చేయొచ్చు. అది కూడా ఆప్షన్ ఉంటుంది కదా, ఎస్ యాక్సెప్ట్.
ఓకే, ఇదంతా బ్లా 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 ఏదో వస్తుంది, అది వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. క్లోజ్ చేసి మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఎంతవరకు వచ్చింది సర్వర్ మేనేజర్. ఓకే, గ్రీన్ కలర్లోకి వచ్చినాయి కాబట్టి ఇక్కడ పైన ఇంకా రన్నింగ్లోనే ఉంది. సరే, నాకు ఏం కావాలి, ఇక్కడ నేను ఇప్పుడు ఒక విఎం కనెక్ట్ అయినాను. ఆ విఎంకు కనెక్ట్ అయిన విఎం నుండి నేను ఆర్డిపి తీసుకుంటా. ఆర్డిపి 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 అంటే ఏంటి? రిమోట్ డెస్క్టాప్ కదా, రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. రైట్. ఇక్కడ నుండి ఏమైతుందంటే నేను ఆల్రెడీ ఒక విఎం కనెక్ట్ అయ్యి ఇక్కడ నుండి ఇంకొక విఎం కనెక్ట్ అవుతున్నా. ఇక్కడ ఏమంటున్నాడు, బాబు నువ్వు ఏ దానికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నావో ఆ కంప్యూటర్ నేమ్ కానీ లేకపోతే దాని ఐపీ అడ్రస్ కానీ ఏదో ఒకటి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. నేను ఏం చేశాను, నేను అక్కడ కాపీ చేసుకున్నాను కదా ప్రీవియస్గా 192.168.1.5 అనేది. దిస్ ఈజ్ నాట్ అన్ పబ్లిక్ ఐపీ అడ్రస్, దిస్ ఈజ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్. దాన్ని ఇస్తున్నాం కనెక్ట్. కనెక్ట్ అయ్యేటప్పుడు చూసారా, ఇప్పుడు అడుగుతుంది, బాబు దీనికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటే నువ్వు ఇవ్వు. రఘువీర్ నాట్ ఇన్ యూస్ అట్ 123 ఇచ్చాను. ఓకే, డన్. రాంగ్ కొట్టానా? రాంగ్ కొట్టానా? నేను క్రియేట్ చేయడం మీద పెంట చేసినట్టున్నా అక్కడ. రాంగ్ కొట్టినా. నాట్ ఇన్ యూస్ అట్ 123. అక్కడ ఏది ఇచ్చానో కూడా గుర్తుకులేదే. క్యాప్స్ ఇవ్వలేదా? లెట్ మీ చెక్. అందుకే ఫాస్ట్గా చేద్దాం అనుకుంటే ఇలాగేనే ఉంటుంది. ఇది కాదులే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కనెక్ట్ కావడానికి కాదు నన్ను ఇబ్బంది పెట్టేది. దేనికి ఇబ్బంది పెడుతుంది? నేను పాస్వర్డ్ అక్కడ ఏమి ఇచ్చానో ఫాస్ట్గా అది గుర్తుకులేదు. జస్ట్ ఇప్పుడే ఇచ్చింది ఆ పాస్వర్డ్ రాంగ్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, మనం కనెక్ట్ అవ్వచ్చు ఈ రకంగా. ఓకే, రైట్. ఈ దీనికైతే వదిలిపెట్టేసేయండి, అంటే కనెక్ట్ అయినాము అని చెప్పేసి ఫీల్ అవ్వండి. ఓకే, మనం ఎట్లా ఇంకొక విఎం ఇంకొక సబ్నెట్లో క్రియేట్ చేసుకుంటాం కదా, అక్కడ నుండి కనెక్ట్ అయ్యి అక్కడ పాస్వర్డ్ ఫాస్ట్గా కాకుండా మర్యాదగా స్లోగా మంచిగా చేసుకుంటూ పోదాం. దీన్ని నేనేం చేస్తాను అంటే టర్మినేట్ చేస్తాను. వేర్ ఇట్ ఈస్, ఓపెన్ చేసి డిలీట్ విఎం, డిలీట్ డిలీట్ విఎం. డిలీట్ డిలీట్ ఇంటర్ఫేస్ అన్ని డిలీట్ అయిపోవాలి అని చెప్పేసి పెడుతున్నాం. Done. ఇది డిలీట్ అయిపోయినప్పుడు, ఇది డిలీట్ కావడానికి మళ్ళీ నా 2V CPUs లైవ్లో రావడానికి ఒక 5 minutes టైం తీసుకుంటుంది. దట్ ఈస్ వై నేను దీన్ని పౌజ్లో పెడతాను. ఓకే, నా విఎం ప్రాపర్గా డిలీట్ అయిపోయింది. ఆ, నేను ఇప్పుడు ఇంకొక విఎంను క్రియేట్ చేస్తాను. ఇంకొక విఎం మనం క్రియేట్ చేసి డిఫరెంట్ దాంట్లో క్రియేట్ చేద్దాం. డిఫరెంట్ దాంట్లో. బట్ ఇక్కడ పాస్వర్డ్తో పోయిందా లేదు అంటే రఘువీర్ విఎం 3 వేరే ఏదన్నా రీజన్ వల్ల పోయిందా అని కొంతమంది డౌట్ పడచ్చు. దాన్ని కూడా క్లియర్ చేస్తాను ఇది అయిపోయిన తర్వాత. ఓకే, నాకు అవైలబుల్లోకి వచ్చింది. నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ రిక్వైర్డ్, ట్రస్టెడ్ లాంచ్. ఓకే, డన్ డన్ డన్. రఘువీర్ ఇక్కడ ప్రాపర్గా. ఓకే, డన్. మిగిలినంత సేమ్. ఇది డిఫరెంట్ సబ్నెట్లో నాకు పబ్లిక్ ఐపీ వద్దు అని చెప్పేసి క్రియేట్ అవ్వాలి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో కాదు, ఇది మిడ్ టైర్లో క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నాకు వద్దు అని చెప్పేసి తీసుకుంటా. నాకు ఏది పబ్లిక్ ఐపీ వద్దు, బట్ నేను కనెక్ట్ అవ్వాలి అని చెప్పి. రైట్, క్రియేట్. మనం ప్రీవియస్గా ఏం నాకు పాస్వర్డ్ గుర్తుకు లేక, అంటే ఫాస్ట్గా కుట్టినా ఏం కుట్టినా గుర్తుకు లేదు. ఏదో మిస్టేక్ పడినట్టుంది, బట్ మ్యాచ్ కావడం తోటి అయింది, అంతేగాని మనం మిస్టేక్ ఏం చేయలేం. వన్స్ ఒకసారి వ్యాలిడేషన్ సక్సీడ్ అయిన తర్వాత కమాన్ వ్యాలిడేషన్ పాస్ అవ్వు.
ఓకే. సక్సెస్ క్రియేట్ దీనికి చూడండి, సబ్స్క్రిప్షన్ క్రెడిట్స్ ఓన్లీ 197, దీనికి పర్ అవర్ చార్జెస్ ఎంత పడతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది డిప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. సబ్మిటింగ్ డిప్లాయ్మెంట్ మనకు స్టార్ట్ అయిన తర్వాత దీనికి 1 మినిట్ టైం తీసుకుంటుంది కదా. మీన్ వైల్ మనం ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటూ కూర్చుంటే మనకు తెలిసిపోతుంది విఎం లాంచ్ అయిందా లేదా. విఎం 2 ఇది ఆల్రెడీ డెలిట్ అయింది, విఎం 3 రావాలి. కమాన్, విఎం 3 వచ్చేసింది. ఇది సబ్స్క్రిప్షన్ 1, నాట్ దిస్ వన్. విఎం 3ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పబ్లిక్ ఐపీ వచ్చిందా, నాకు రాలేదు. యువర్ విఎం డిఫాల్ట్ ఇన్బౌండ్ విచ్ ఇంక్రీజ్ నో లాంగర్ సెంట్ డిఫాల్ట్ సబ్నెట్స్. ఓకే రైట్, అదేంలా విఎంకు ఇది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. జస్ట్ దీన్ని కాపీ చేసుకుందాం, ఎందుకంటే నేను దీన్ని యూజ్ చేసుకుని కదా లాగిన్ అయ్యేది. ఇంకా నాకు ప్రాపర్గా ఇంకా విఎం రన్ అవ్వట్లేదు, నాకు ఇంకా ప్రాపర్గా లాంచ్ అవ్వలేదు. ఒకసారి ట్రైల్ వేస్తున్నా అంతే, లాంచ్ కాకపోయినా కూడా కనెక్ట్ అవుతుందని. నేను ఏది మ్మ్, ఇక్కడ నుండి కాపీ చేసుకుంటా, అక్కడ కాపీ అవ్వట్లేదు. డన్, కనెక్ట్. చూసారా కనెక్ట్ అయింది. మనకు డిఫరెంట్ సబ్నెట్ దాంట్లో ఉన్న దానికి కూడా కనెక్ట్ అయిందంటే దాన్ని ఎందుకు కనెక్ట్ కాదు, కనెక్ట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఏదో ప్రాపర్గా నేను గుర్తుకు పెట్టుకోలేదు. ఈ రకంగా మనం ఏం చేసుకోవచ్చమ్మా, ఒక సబ్నెట్లో ఉన్న డిఫరెంట్ విఎమ్స్కు దానికి ప్రైవేట్ సబ్నెట్ లేకపోయినా, ప్రైవేట్ ఐపీ అడ్రస్ లేకపోయినా కూడా, పబ్లిక్ ఐపీ అడ్రస్ లేకపోయినా కూడా, ఫస్ట్ విఎంకు పబ్లిక్ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అయ్యి ఆ విఎం నుండి మీరు ఆర్డిపి ఫైల్ అంటే రిమోట్ డెస్క్టాప్ యూజ్ చేస్తూ మీ సేమ్ సబ్నెట్లో ఉన్న డిఫరెంట్ విఎంకు కనెక్ట్ కావచ్చు. అండ్ డిఫరెంట్ సబ్నెట్లో ఉన్న డిఫరెంట్ విఎం కూడా మీరు కనెక్ట్ కావచ్చు. ఇంకా సెక్యూరిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ సెక్యూరిటీ ఉందని మీకు ఎక్కడన్నా తెలుస్తుందా అంటే, నేను రిస్ట్రిక్ట్ చేయలేములే, ఆ వీనెట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఒక దాంతో కమ్యూనికేట్ అవుతుంది వితౌట్ యువర్ ప్రజెన్స్. ఓకే, కాబట్టి దీన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయొచ్చు అంటే, ఆ టైంలో వస్తాడు ఎవరు, హీరో బాస్టియన్ అనేటోడు. బాస్టియన్, జంప్, ప్రాక్సీ వీళ్ళంతా ఎవరంటే మనకు హీరోస్. వాళ్ళు వస్తారు పిక్చర్లోకి, బాబు అవి నేను టేక్ కేర్ చేస్తాను అని చెప్పడానికి. అండ్ నాటింగ్ కూడా మనం చేయొచ్చు, ఏది ఇంటర్నెట్ను సెక్యూర్ వేలో మన యాప్ సర్వర్ రీడ్ చేయడానికి. ఇది సేమ్ సిస్టమ్, ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టంలోకి. ఇది ఎంతంట, నువ్వు ఇప్పుడు దేంట్లో ఉన్నావు, 108, ఇక్కడ రెండు ఉంటాయి చూడండి, ఒకటి 68. ఇది 108 అనేది ఏది, నీ పబ్లిక్ సర్వర్. అక్కడ నుండి నువ్వు దేంట్లోకి జంప్ అయినావు, నీ 1.68 అనే దానిలోకి జంప్ అయినావు. ఈ రకంగా మనము చేయొచ్చు. ఇది కూడా బూట్ అవుతుంది ఇప్పుడే కదా, బ్రాండ్ న్యూ ఇన్స్టెన్సెస్ ఇవి. బూట్ అవుతుంది, దానికి కావాల్సిన ఇమేజ్ని బేస్ చేసుకుని అవన్నీ తెచ్చుకోవడము, లైక్ అవన్నీ. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ రిసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని, ఆ రిసోర్స్ గ్రూప్ని టోటల్గా డిలీట్ చేసేయండి. ఎందుకంటే కాస్ట్ పడతాయి కాబట్టి. ప్రాక్టీస్ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే సేమ్ సబ్నెట్లో ఇప్పుడు డిఫరెంట్ సబ్నెట్లో క్రియేట్ చేసిన విఎంను డిలీట్ చేసి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ సబ్నెట్లో ఇంకొక విఎంను వితౌట్ పబ్లిక్ అడ్రస్ క్రియేట్ చేసుకొని లాంచ్ చేయండి. మీ ఫస్ట్ విఎంకు కనెక్ట్ అయ్యి, అండ్ అదే సబ్నెట్లో ఉన్న సెకండ్ విఎంకు మీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ త్రూ కనెక్ట్ అయ్యి చూడండి వర్క్ అవుతుందా లేదా. 100% వర్క్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఏది సెషన్కి. ఏం పేరు పెడదాం దీనికి, చెప్పండి ఏం పేరు పెడదాం, ఏం పేరు పెడదామమ్మా. సెక్యూరిటీ ఫర్ రిసోర్స్ ఆన్ సేమ్ సబ్నెట్ అండ్ డిఫరెంట్ సబ్నెట్ అని పేరు పెట్టుకుందాము. ఓకే రైట్, ఈ రకంగా. అండ్ వన్స్ ఒకసారి ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేద్దాము, ఇవన్నీ డిలీట్ చేద్దాం. డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నుండి మనం బయటికి రావాలి. డన్. తర్వాత మై రిసోర్స్ గ్రూప్ వేర్ ఇట్ ఈస్ ఓవర్ వ్యూ. దిస్ ఈజ్ మై రిసోర్స్ గ్రూప్. ఈ రిసోర్స్ గ్రూప్ను డైరెక్ట్గా మొత్తం డిలీట్ చేసేసినామంటే అక్కడికి టోటల్గా మనం క్రియేట్ చేసుకున్నవన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ఎవ్రీ మంత్ 15th అండ్ 1st మనము పెయిడ్ సెషన్స్ అవి ఉంటాయి.
దాంట్లో మీరు పర్టికులర్గా 5 to 10 మెంబర్స్ ఉన్నారంటే యూ విల్ గెట్ సమ్ డిస్కౌంట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.